స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకోబోతూ ఉంది. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరిగే విధంగా మున్సిపల్ చట్ట సవరణ చేసి అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను ఎన్నుకునే వాళ్ళు ఆ కౌన్సిలర్లు ఎవరైతే ఉంటారో, కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో, ఈ కౌన్సిలర్లుగా ఎన్నికైన ఒకరిని మున్సిపల్ చైర్మన్గా నియమిస్తూ ఎన్నుకునే వాళ్ళు సభ్యులు, కార్పొరేటర్ల నుంచి ఎన్నికైన వాళ్ళు ఒకరిని మేయర్గా ఎన్నుకునేవాళ్ళు. కానీ అలా జరగడంతో బేసిక్గా ఆ సభ్యుల్లోనే వీళ్ళు అక్కడికి పోయి, వాళ్ళు ఎక్కడికి పోయి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి ఇదంతా పాలన అస్తవ్యస్తమయ్యే పరిస్థితి వస్తూ ఉంది అని, అందుకని చెప్పి ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్మన్ను, మేయర్ని ఎన్నుకోకుండా ప్రజలే ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ చైర్మన్ని, మేయర్ని ఎన్నుకునే విధంగా చట్ట సవరణ చేయబోతున్నారు. వాస్తవానికి 2005 కంటే ముందు ప్రత్యక్ష పద్ధతిలోనే జరిగేది. 2005లో అప్పటి ప్రభుత్వం పరోక్ష పద్ధతిలో మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నిక జరిగే విధంగా ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఇప్పుడు దాన్ని సవరణ చేసి ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే రేపేమో క్యాబినెట్ సమావేశమై ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తీసుకొని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే అమలు చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్. ప్రజలే ఓట్లు వేయబోతే ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఏంటి, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇంట్రెస్టింగ్. చూడాలి.